వెల్కమ్ టు జెన్టెక్ క్యూ స్టడీ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జెన్టెక్ క్యూ స్టడీ ఛానల్. 2020 జనవరి నుంచి డిసెంబర్ వరకు సంబంధించినటువంటి పూర్తి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో మనం చూద్దాము. ఈ క్లాసెస్ నుంచి మీరు 2020లో జరిగిన కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఏ ఎగ్జామ్లో చూసుకున్నా మీరు 10% మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు ఈజీగా. సో ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు, అలాగే ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్ వీడియోని అయితే చూడండి. సో అపాయింట్మెంట్స్ అలాగే పొజిషన్స్ని మనం ఒకసారి చూస్తే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎం వెంకయ్య నాయుడు, ఆల్సో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా షర్విన్ అరవింద్ బోబ్డే, స్పీకర్ ఆఫ్ ది లోక్సభ ఓం బిర్లా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సునీల్ అరోరా, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, లోక్సభ 17th లోక్సభ. సో అలాగే చీఫ్ మినిస్టర్స్ అండ్ గవర్నర్స్ గురించి మనం ఇక్కడ చూద్దాము. లిస్ట్ అయితే ఉంది, మీరు ప్రతి పాయింట్ని అయితే కేర్ఫుల్గా చూడండి. వీటి నుంచి మనకి మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చూస్తే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, అలాగే చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లిస్ట్లో పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ పార్టీ సింబల్స్ కూడా మస్ట్ అండ్ షుడ్. ఈ మన ఛానల్లో పార్టీ సింబల్స్కి సంబంధించి ఒక వీడియో ఉంటుంది. జస్ట్ 4 minutes వీడియోలోనే మీరు ప్రతి పార్టీకి సంబంధించినటువంటి సింబల్స్ని అయితే చూడొచ్చు. దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు చూడండి. ఇక అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి గవర్నర్ బీడీ మిశ్రా, అలాగే చీఫ్ మినిస్టర్ పెమా ఖండు, బీజేపీ పార్టీ. సో అస్సాం జగదీష్ ముఖి. ఈ లిస్ట్ అంతా కూడా మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని అయితే చూడండి. వీటి నుంచి ఖచ్చితంగా మార్క్స్ అయితే మనకు ఉంటాయి. సో అస్సాం చీఫ్ మినిస్టర్ సర్బానంద సోనోవాల్, బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్. సో రీసెంట్ ఎలక్షన్స్ కూడా మనకు జరిగాయి, అందులో మళ్ళీ అగైన్ నితీష్ కుమారే చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నాడు. సో ఛత్తీస్గఢ్ భూపేష్ బాగిల్, గోవా ప్రమోద్ సావంత్, గుజరాత్ విజయ్ రూపానీ, హర్యానా మనోహర్ లాల్ ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ జయరామ్ ఠాకూర్, జమ్మూ అండ్ కాశ్మీర్ని మనకి 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేసినట్లుగా మనకు తెలుసు. అది జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి, అలాగే లడఖ్ అనేది మనకి తెలుసు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి జనరల్స్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నర్ జనరల్స్ని కూడా మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. అవి రీసెంట్ అపాయింట్మెంట్స్లో ఉన్నాయి. ఇక జార్ఖండ్ హేమంత్ సోరెన్, కర్ణాటక బిఎస్ యడ్యూరప్ప, కేరళ పినరై విజయన్, మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే, మణిపూర్ బీరెన్ సింగ్, అండ్ మేఘాలయ కాన్రాడ్ సంగ్మా, మిజోరాం జోరం తంగా, నాగాల్యాండ్ నెఫ్యూరియో, ఒడిషా నవీన్ పట్నాయక్, అండ్ పంజాబ్ అమరీందర్ సింగ్, రాజస్థాన్ అశోక్ గెహ్లాట్, సిక్కిం ప్రేమ్ సింగ్ తమాంగ్, తమిళనాడు కే పళనిస్వామి, తెలంగాణ కె చంద్రశేఖరరావు, త్రిపుర విప్లవ్ కుమార్ దేవ్, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ త్రివేంద్ర సింగ్ రావత్, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ. సో నేను ఓన్లీ చీఫ్ మినిస్టర్స్ గురించి మాత్రమే చెప్పాను. మీరు గవర్నర్స్ అలాగే చీఫ్ జస్టిస్ కూడా మీరు చూడొచ్చు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. సో అలాంటివి రీసెంట్ అపాయింట్మెంట్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. సో 2020లో జరిగినటువంటి రీసెంట్ అపాయింట్మెంట్స్ ఏవేవైతే ఉన్నాయో, అలాగే రీసెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మస్ట్ అండ్ షుడ్గా ఒకసారి చూద్దాము. సో జనవరిలో ఏం జరిగాయో ఒకసారి మనం చూస్తే, అగ్రిమెంట్ సైన్డ్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ అస్సాం గవర్నమెంట్ అండ్ బోడో గ్రూప్స్ టు రీడ్రా అండ్ రీనేమ్ ద బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్టిక్. సో అస్సాం గవర్నమెంట్కి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, కేంద్ర ప్రభుత్వానికి అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఒప్పందం అయితే జరిగింది. అది దేనికి సంబంధించింది అంటే బోడో గ్రూప్స్కి సంబంధించినది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇక కోవిడ్-19 పాండమిక్ వాజ్ కన్ఫర్మ్డ్ హ్యావ్ స్ప్రెడ్ టు ఇండియా ఆన్ 30 January 2020 ఫ్రమ్ చైనా. ద ఫస్ట్ కేస్ ఆఫ్ కోవిడ్-19 వాజ్ స్పాటెడ్ ఇన్ కేరళ. సో ఫస్ట్ కోవిడ్-19 మన ఇండియాలో వచ్చినటువంటి స్టేట్ ఏంటంటే కేరళ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక
ఫిబ్రవరిలో ఒకసారి చూస్తే ఫిబ్రవరిలో ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎలక్షన్స్ అయితే జరిగాయి. ఆ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 62 సీట్స్ అబ్జల్యూట్ మెజారిటీతో ఎలక్షన్లో విజయం అయితే సాధించింది. సో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అరవింద్ కేజ్రీవాల్గా ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా కూడా ఉన్నాడు. సో ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి మనకి 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఢిల్లీ అనేది మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఢిల్లీ అనేది మన దేశ రాజధానిగా ఉంటుందని కూడా 69వ రాజ్యాంగ సవరణ ద్వారా తెలిపినట్లుగా కూడా మనం చూడొచ్చు. ఇక ఫిబ్రవరిలో జరిగినటువంటి మరికొన్ని మనం చూస్తే ఇక్కడ February 23rd to 29 అట్లీస్ట్ 53 పీపుల్ ఆర్ కిల్డ్ ఇన్ కమ్యూనల్ రియోట్స్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ఢిల్లీ. సో ఢిల్లీలో కొంతమంది కమ్యూనల్ రియోట్స్ అనే వాళ్ళు అయితే చనిపోవటం అయితే జరిగింది. సో వాళ్ళని చంపారనేది కూడా ఇష్యూ అయితే జరిగింది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజిటెడ్ ఇండియా ఫర్ 2-day స్టేట్ విజిట్, అడ్రస్డ్ ఏ నమస్తే వెల్కమ్ ట్రంప్ ఈవెంట్ with Prime Minister Narendra Modi in Ahmedabad, toured Mahatma Gandhi Sabarmati Ashram and Taj Mahal at Agra, received a formal welcome from the Ramnath Kovind President at the Rashtrapati Bhavan Presidential Palace in New Delhi, conducted a series of meetings with Prime Minister and President of India. సో ట్రంప్ అయితే మన ఇండియాకి అయితే వచ్చినటువంటి విషయాన్ని మనం ఫిబ్రవరిలో చూడొచ్చు. ఇక మార్చిలో మనం చూస్తే మార్చిలో కమల్నాథ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు మధ్యప్రదేశ్కి. అయితే ఆయన రిజైన్ చేయడం వల్ల తర్వాత శివరాజ్ చౌహాన్ అయితే చీఫ్ మినిస్టర్గా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. సో ఈ మధ్యలో జరిగినది ఏంటి అంటే జనతా కర్ఫ్యూ అని ఇండియా అబ్జర్వ్డ్ ఈ 14-hour లాక్డౌన్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ది COVID-19 పాండమిక్. సో ఈ డేట్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్చి 22 జనతా కర్ఫ్యూ అనేది విధించడం జరిగింది. అలాగే మార్చి 23rd తర్వాత అంటే ఒకరోజు తర్వాత మార్చి 24 మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనౌన్స్డ్ ఏ 21-day లాక్డౌన్ స్టార్టింగ్ మిడ్ నైట్ ఆఫ్ మార్చ్ 25 త్రూఅవుట్ ఇండియా అంటిల్ 14 April టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ COVID-19. సో COVID-19 అనేది స్ప్రెడ్ కాకుండా మనకి మార్చి 24 తీసుకున్నటువంటి నిర్ణయం లాక్డౌన్ అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. సో అలాగే ఏప్రిల్ మంత్లో ఇండియా రిమైండ్ అండర్ ఏ ఎక్స్టెండెడ్ లాక్డౌన్ త్రూఅవుట్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టు చెక్ ద స్ప్రెడ్ ఆఫ్ COVID-19 పాండమిక్ ఇన్ ద కంట్రీ. సో ఏప్రిల్లో కూడా ఎక్స్టెండ్ చేశారు లాక్డౌన్ అనేది మనం చూడొచ్చు. ఇక మేలో జరిగినటువంటి ఇష్యూస్ని మనం ఇక్కడ చూస్తే మేలో skirmishes began between India and China. Several Indian and Chinese soldiers are injured in a cross-border clash at Nathula Crossing. It is very very important. Nathula Crossing. About 150 soldiers were involved in the face of which included first fights and stone throwing. So wanted terrorist Riaz Naiku of the terror group Hajbul Mujahideen. సో ఇది గ్రూప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్, ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంది. సో హజ్బు ఉల్ ముజాహిదీన్ కిల్డ్ ఇన్ ఏ గన్ బ్యాటిల్ విత్ ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్. సో ఆ టెర్రరిస్ట్ నేమ్ ఏంటి? రియాజ్ నైకు. అలాగే పీపుల్ వరల్డ్ కిల్డ్ ఫ్రమ్ గ్యాస్ లీక్ అట్ ఏ కెమికల్ ప్లాంట్ ఇన్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సో ఏపీలో మనకి స్టెరీన్ అనే గ్యాస్ లీక్ ద్వారా చాలామంది అయితే చనిపోవటం జరిగింది. సో ఇది ఒక హజార్డ్గా కూడా మనము తీసుకోవచ్చు, ఒక విపత్తుగా తీసుకోవచ్చు. ఇది కెమికల్గా మనం తీసుకుంటే ఈ కెమికల్గా తీసుకున్నటువంటి ఈ దాంట్లో ఎల్జీ పాలిమర్స్ అనే దాంట్లో స్టెరీన్ అనేది లీక్ అవ్వడం వల్ల చాలామంది అయితే చనిపోయారు. ఇది విశాఖపట్నంలో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము. డెఫినెట్గా అడుగుతారు ఏ గ్యాస్ లీక్ అని. అలాగే భోపాల్ గ్యాస్ ట్రాజడీ కూడా ఉంది. అక్కడ మీథైల్ ఐసోసైనేట్ అనేది మనకు తెలుసు. మీథైల్ ఐసోసైనేట్, అక్కడ మీథైల్ ఐసోసైనేట్ అయితే ఇక్కడ మాత్రం స్టెరీన్ అనేది గ్యాస్ లీక్ అయింది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్కడంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ బిట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే సైక్లోన్ ఆంఫాన్ హిట్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. Cyclone Amphan hit the eastern part of India and lead to flood-like situation in many southeastern states. A petroleum, gas and oil leak occurred in Indian Oil's Baghjan oil field in Assam. సో అస్సాంలో కూడా గ్యాస్ లీక్ అయితే జరిగింది. అది ఏంటి అంటే పెట్రోలియం, గ్యాస్ అండ్ ఆయిల్ లీక్ అయితే జరగటం జరిగింది. సో దీనివల్ల కొంతమంది ఇంజూరీ అయితే అయ్యారు.
ఇది కూడా ఒక మేజర్ ఇష్యూ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక జూన్లో ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తే సైక్లోన్ నిసర్గ. సో ఇక్కడ సైక్లోన్ అంఫాన్ అని వచ్చింది, ఇక్కడ సైక్లోన్ నిసర్గ హిట్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా కాజింగ్ డ్యామేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇది ఎక్కడంటే మహారాష్ట్రలో సంభవించింది. ఇది ఎక్కడయ్యా అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు సౌత్ ఈస్టర్న్ స్టేట్స్ కూడా ఫుల్గా డ్యామేజ్ అయినటువంటి సందర్భము. సో సైక్లోన్ నిసర్గ అలాగే సైక్లోన్ అంఫాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక జూన్ 5th మనం ఇక్కడ చూస్తే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా promulgates 3 ordinances related to agriculture which would be later proposed as a bill and consequently passed as an act. సో ఈ 3 బిల్స్ గురించి ప్రజెంట్ అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో రైతులందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి దానిలో మేజర్ ఇష్యూస్ అయితే మనం కంపల్సరీగా చూడాలి. ఈ 3 బిల్స్ గురించి మనం ఖచ్చితంగా మన క్లాసెస్లో చూద్దాము. సో June 14 బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఫౌండ్ డెడ్ అట్ హిస్ బండ్రా రెసిడెన్స్ ఇన్ ముంబై. సో సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనేది కూడా మేజర్గా ఈ సిబిఐ ఎంక్వైరీ ద్వారా జరిగినటువంటి కేసు ఇష్యూ కాబట్టి సుశాంత్ సింగ్ రాజ్పూత్ దేంట్లో రిలేటెడ్గా ఉన్నాడంటే యాక్టింగ్, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా ఫేమస్ పర్సనాలిటీస్లో అడిగే అవకాశం ఉంది. ఇక 20 personnel of the Indian Army, included a commanding officer, are killed in action on the going skirmishes between India and China at line of actual control in the Galwan Valley of Ladakh. సో ఈ 20 మంది కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి సోల్జర్స్, అలాగే ఒక కమాండింగ్ ఆఫీసర్ కూడా చనిపోయినటువంటి సందర్భం అయితే మనం చూసాము. ఇది కూడా ఒక బర్నింగ్ ఇష్యూగా జరిగింది. అది June 15 to 16 మధ్యలో జరిగినటువంటి విషయం. అలాగే June 17 ఇండియా విన్స్ ఏ 2-year సీట్ ఆన్ ది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ టు బిగిన్ January 1, 2021 డ్యూరింగ్ ద 2020 సెక్యూరిటీ కౌన్సిల్ ఎలక్షన్స్. సో సెక్యూరిటీ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి దాంట్లో మన ఇండియా విన్ అయింది అనేది కూడా మనం చూడొచ్చు. ఈ విన్ అయినటువంటి సందర్భంలో 2 years వరకు కూడా మన టర్మ్ ఉంటుందనేది కూడా గుర్తు చేసుకోవాలి. ఈ బిట్ చాలా సందర్భాల్లో కూడా అడిగారు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎంతకాలము ఒక వ్యక్తి తన సెక్యూరిటీ కౌన్సిల్లో స్థానం సంపాదించుకోవడానికి ఒకవేళ గెలుపొందితే ఎంత కాల పరిమితి వరకు ఉంటాడు అనేది కూడా క్వశ్చన్ అయితే అడగటం జరిగింది. అలాగే ఇండియన్ రైల్వే సస్పెండ్స్ ఆల్ ప్యాసింజర్ ట్రైన్ సర్వీసెస్ ఎక్సెప్ట్ రాజధాని అండ్ మైగ్రెంట్ స్పెషల్ ట్రైన్స్ టిల్ 12th August. సో ఇది కూడా మేజర్గా అన్ని ట్రైన్స్ కూడా సస్పెండ్ చేశారు. రైల్వే బోర్డు అంతా కూడా ఎందుకు సస్పెండ్ చేశారయ్యా అంటే COVID-19 స్ప్రెడ్ పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి. అలాగే ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్స్ చైనీస్ యాప్స్ ఇంక్లూడింగ్ టిక్ టాక్, క్యామ్ స్కానర్, షేరిట్ అండ్ యూజీ బ్రౌజర్ డ్యూ టు ఆన్ గోయింగ్ సైనో ఇండియన్ బోర్డర్ టెన్షన్స్. సో ఈ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి 20 మంది పర్సనల్ ఆర్మీ ఆఫీసర్స్ అలాగే ఒక కమాండింగ్ ఆఫీసరు చనిపోవటం వల్ల వెంటనే తీసుకున్నటువంటి నిర్ణయం ఇండియన్ గవర్నమెంట్ నుంచి 59 చైనీస్ యాప్స్ బ్యాన్ చేసినటువంటి సందర్భం అయితే మనం చూసాం. ఇక జూలై 3 8 policemen of Uttar Pradesh police are murdered in an encounter with the gang of the wanted criminal Vikas Dubey in Kanpur, ఉత్తర్ ప్రదేశ్ స్టేట్. సో వికాస్ దుబే అనే వ్యక్తి క్రిమినల్గా ఉన్నటువంటి ఆయన అయితే చనిపోవటం అయితే జరిగింది. ఇది ఉత్తరప్రదేశ్ పోలీస్ బోర్డు నుంచి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మేక్స్ ఏ విజిట్ టు నిము పోస్ట్ నియర్ ద ఇండో చైనా బోర్డర్ ఇన్ లడాక్ అలాంగ్ విత్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరావనే అండ్ సిడిఎస్ బిపిన్ రావత్ అమిట్ ఆన్ గోయింగ్ ఇండియా చైనా బోర్డర్ టెన్షన్స్. సో వాళ్ళ కోసం భరోసా ఇవ్వడానికి ఈ ఆర్మీ ఇష్యూ ఏదైతే జరిగిందో దానికోసం ప్రత్యేకంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిట్ చేసినటువంటి సందర్భం అయితే మనం చూసాము. అలాగే July 5 సిఆర్పిఎఫ్ కాన్వాయ్ ఈజ్ అటాక్డ్ బై టెర్రరిస్ట్ విజిటర్స్ ఇన్ మెర్చర్ ఆఫ్ 1 సిఆర్పిఎఫ్ సోల్జర్ ఇన్ పుల్వామా, జమ్మూ అండ్ కాశ్మీర్. సో సిఆర్పిఎఫ్ కాన్వాయ్ అనేది 2019లో మరి ఉగ్రవాదులు బాంబు పేలుల్లో పుల్వామా నుంచి వచ్చినటువంటి ఆర్మీ సిఆర్పిఎఫ్ వ్యాన్ ఏదైతే ఉందో అది కాల్చివేయబడింది. అందులో చాలామంది సోల్జర్స్ కూడా చనిపోయినటువంటి సందర్భం మనకు తెలుసు.
దాని సందర్భంలోనే కూడా ఇక్కడ సిఆర్పిఎఫ్ కాన్వాయ్ ఈజ్ అటాక్డ్ బై టెర్రరిస్ట్ విచ్ రిజల్ట్స్ ఇన్ మ్యాథ్యూర్ ఆఫ్ 1 సిఆర్పిఎఫ్ సోల్జర్ ఇన్ పుల్వామా. ఇది అగైన్ మళ్ళీ రిపీట్ అయింది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎర్త్క్వేక్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 4.7 ఆన్ రిక్టర్ స్కేల్ హిట్స్ కార్గిల్ ఇన్ లడక్. సో లడఖ్లో కార్గిల్లో 1999లో వార్ అయితే జరిగింది మన ఇండియా పాకిస్తాన్కి. సో దాన్ని కార్గిల్ వార్ అని పిలుస్తాము. సో అక్కడ 4.7 రిక్టర్ స్కేల్లో నమోదైనటువంటి ఎర్త్క్వేక్ని అయితే మనం చూడొచ్చు. అలాగే వాంటెడ్ క్రిమినల్ ఉకాస్ దూబే ఎన్కౌంటర్డ్. సో ఎన్కౌంటర్ చేయబడ్డాడు, అది అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. నంబర్ ఆఫ్ కన్ఫర్మ్డ్ కేసెస్ కోవిడ్-19 రీచ్ 1 మిలియన్. సో 1 మిలియన్ రీచ్ అయిన డేట్ ఏంటయ్యా అంటే జూలై 17 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆన్గోయింగ్ ఫ్లడ్స్ ఇన్ బ్రహ్మపుత్ర రివర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. అస్సాంలో వరదలైతే రావటం జరిగింది. దేని ద్వారా అంటే బ్రహ్మపుత్ర రివర్ అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక జూలై 29లో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 NEP 2020 a new policy on education in India approved by యూనియన్ క్యాబినెట్. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి పూర్తిగా ఈ పాలసీకి సంబంధించినటువంటి బిల్లుని అప్రూవ్ చేయటం అయితే జరిగింది. అలాగే జూలై 29 పంజాబ్ ఆల్కహాల్ పాయిజనింగ్ అట్లీస్ట్ 121 పీపుల్ డైడ్ ఆఫ్టర్ డ్రింకింగ్ టాక్సిక్ ఇల్లీగలీ మేడ్ ఆల్కహాల్ ఇన్ పంజాబ్. సో ఆల్కహాల్ పాయిజన్ వల్ల 121 పీపుల్ చనిపోవటం అయితే జరిగింది. ఇది పంజాబ్లో జరిగినటువంటి ఇష్యూ. అలాగే ఆగస్టు 5 నరేంద్ర మోదీ పర్ఫార్మ్డ్ భూమి పూజన్ అండ్ లెయిడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ది రామ్ టెంపుల్ అట్ అయోధ్య. సో రామ్ టెంపుల్ అయోధ్యకు సంబంధించి భూమి పూజ ఎక్కడ జరిగిందయ్యా అంటే అయోధ్యలో జరిగింది. ఎప్పుడయ్యా అంటే ఆగస్టు 5 అనేది మనకు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఒక బిట్ అయితే ఉంటుంది. ఆగస్టు 7 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 1344 క్రాష్డ్ ఆఫ్టర్ ఓవర్ రన్నింగ్ ద రన్వే అట్ కలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేరళ. అట్లీస్ట్ 19 పీపుల్ కిల్డ్ ఇంక్లూడింగ్ 2 పైలట్స్ అండ్ 17 ప్యాసింజర్స్. సో ఇక్కడ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 1344 అనేది ఇంపార్టెంట్, ఎక్కడ కేరళ అనేది ఇవి రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. హెవీ ల్యాండ్ స్లైడ్ ఇన్ మున్నార్ ఇడుక్కి డిస్టిక్ కేరళ 24 killed 40 trapped. NDRF teams carry out rescue ops. Fire at COVID-19 facility in the city of Vijayawada, Andhra Pradesh killed 11 people and left 22 injured. August 11, 3 people are killed and many arrested following the riots in Bangalore over a Facebook post on Islam Prophet Muhammad by a nephew of Congress politician. A major fire broke out an underground hydroelectric power plant in Srisailam in the state of Telangana, killing 9 people. సో ఫైర్ రావటం వల్ల అక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లో శ్రీశైలంలో ఉన్నటువంటి ఈ స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి 9 మంది అయితే చనిపోవడం జరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిలీజెస్ డేటా ఫర్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ 2021. GDP in the given period contracting by 23.9% due to COVID-19 pandemic lockdown in India. September 14, 3 bills on agriculture reforms are introduced in the parliament to replace the ordinances issued during the lockdown on June 5th. సో ఈ 3 బిల్స్కి సంబంధించి మనం డిస్కస్ చేద్దాము. 30 September, the court acquitted all the 32 accused of the demolition of Babri Masjid, including LK Advani, Murli Manohar Joshi, Uma Bharti, Vinay Katiyar and several others in the case on account in conclusive evidence. సో బాబ్రీ మసీద్కి సంబంధించి బాబ్రీ మసీద్ని డిమాలిష్ చేయడానికి మరి వీరిపైన అలిగేషన్స్ అయితే వచ్చాయి. ఎవరిపైన అంటే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి. సో వీళ్ళందరిపైన వచ్చినటువంటి అలిగేషన్స్ని కోర్టు అయితే కొట్టివేయడం జరిగింది. సో స్పెషల్ కోర్ట్ జడ్జ్ సెడ్ ద డిమాలిషన్ వాజ్ నాట్ ప్రీ ప్లాన్డ్. సో డిమాలిషన్ అయితే చేయడానికి వీళ్ళు పూనుకోలేదని చెప్పి వీరి మీద ఉన్నటువంటి కేసులను ఎత్తివేయటం జరిగింది. సో అలాగే రీసెంట్గా సంబంధించినటువంటి డెత్స్ గురించి మనకి ఫేమస్ పర్సనాలిటీస్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అందులో రీసెంట్గా ఎవరైతే చనిపోయారో వాళ్ళ గురించి మనకి అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి జనవరిలో ఎవరైతే ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారో
వారి గురించి మనం చూద్దాము. సో 2 జనవరి దైతారి బెహెరా పొలిటీషియన్, డిపి త్రిపాఠి పొలిటీషియన్, ఎం శక్తివేల్ మురుగన్ పొలిటీషియన్, రామేశ్వర్ ప్రసాద్ పొలిటీషియన్, సునందా పట్నాయక్ గ్యాలివర్ ఘరానా క్లాసికల్ సింగర్, షేర్ బహదూర్ షా 87 పొలిటీషియన్, మ్యాన్ షూద్ క్రికెటర్, మహారాజ్ కిషాన్ బాన్ వైరాలజిస్ట్ అండ్ పెడిట్రేషియన్, విద్యా బాల్ మరాఠీ రైటర్, and P. Parameswaran, politician and philosopher, Rajendra K. Pachuri, scientist and civil servant, Tapas Paul, actor and politician, Krishna Bose, politician, Baidyanath Prasad Mehta, politician, Virendra Singh Sirohi, politician, H.R. Bharadwaj, politician, P.K. Banerjee, football player, Visu, Indian film director and writer, actor, Nimmi, actress, Beni Prasad Verma, politician, M.K. Arjunan, composer, Bullet Prakash, actor, Irfan Khan, actor, Rishi Kapoor, actor, Chuni Goswami, footballer, Matthew Anikji Kattil, Indian Syro Malabar Catholic Hierarch, K.S. Nissar, Indian writer and poet, Riyaj Naiku, terrorist killed in army clash, Sri Krishna Joshi, Indian physicist, Ratnakar Matkari, Marathi playwriter, Ravi Zacharias, Indian-born Canadian-American Christian apologist, Saeed Ahmad, principal, and Balbir Singh, hockey player, Mujtaba Hussain, writer, MP Virendra Kumar, politician, Ajit Jogi, politician, Banwarlal Sharma, politician, Bijan Darwala, astrologer, Yogesh, lyricist, and Wajid Khan, musician, Basu Chatterjee, filmmaker, Veda Marwa, civil servant, Chiranjeevi Sarja, film actor, Parshnath Yadav, politician, Vasant Raji, cricketer, Sushant Singh Rajput, film and television actor, and Santosh Babu, Indian Army soldier, method in 2020, India and China, Hari Bhav Jawale, politician, K.R. Sachidanandan, Indian screenwriter and director, Rajinder Goyal, cricketer, Saroj Khan, dance choreographer, Jagdeep, film actor, Vikas Dubey, gangster, Joshna Bhatt, ceramist, and Devendra Nath Roy, politician, Neela Satyanarayanan, civil servant, Lalji Tandon, politician, Kumkum 86, actress, and Amar Singh, politician, Pandi Kondala Manikyala Rao, politician, Kamal Rani Varun, politician, Shivaraj Rao Neelangar Patil, politician, ex-CM of Maharashtra, and Samir Sharma, television actor, Anil Rathod, politician, Rahat Indori, poet and lyricist, and Chetan Chauhan, cricketer and politician, B. Ahmad Haji, executive and philanthropist, Vijay Munde, politician, Nishikant Kamath, filmmaker and actor, Pandit Jasraj, classical singer, Gopalaswamy Kasturi Rangan, cricketer, A. Rahman Khan, politician, Janmai Singh, politician, A.B. Raj, film director, Pranab Mukherjee, former president, Shekhar Gwali, cricketer, M.J. Appaji Gowda, politician, Ramakrishna Baba Patil, politician, Jani Bakshi, film producer, Keshavananda Bharati, Hindu monk and civil rights activist, Paul Chittilpalli, Sairo and Malabar Catholic Hierarch, Nirvendra Kumar Mishra, politician, Yash Mohinder, composer and music director, Jayaprakash Reddy, actor, Vadiveli Balaji, actor and television personality, Sudhanangam, journalist, S.P. Balasubramaniam, playback singer, Jashwant Singh, former Union Cabinet Minister, Ram Vilas Paswan, politician, C.M. Chang, retired IS politician, Banu Atiya, costume designer, Mahesh Kanodia, singer and politician, Naresh Kanodia, film actor and musician, Soumitra Chatterjee, film and actor and director, Narendra Singh Kapani, Indian American physicist, Chaitra, actress and anchor, Sugata Kumari, poet and activist. So these are all the new current affairs of 2020. So please like and share, comment. Thank you.